మనం చూస్తున్నాము గతంలో రాజకీయాలు అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండేవి. ఇప్పుడు కూడా అవే ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. కానీ అవి కేవలం రాజకీయాల వరకు ఉంటే బాగుంటుంది. అది ప్రజల సంక్షేమం కోసం ఏదైనా సరే ఆ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే బాగుండేది. కానీ ఇప్పుడు అవి కాస్త ఆ పరిధులు దాటుతున్నాయి అన్న ఒక అనుమానం అయితే చాలామందిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము పరిధి దాటి రాజకీయాలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా కూడా మౌఖిక దాడులు భౌతిక దాడులు చేసే స్థాయికి ఇవాళ రాజకీయాలు దిగజారిపోయినాయి అన్న ఒక ఆలోచన అయితే చాలా మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నిన్నటికి నిన్న మనం ఒక 2-3 ఇన్సిడెంట్ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. రఘునందన్ రావు ఒక కండువ మెడలో కప్పితే దానికి విపరీతార్థాలు తీస్తూ ఒక సోషల్ మీడియా, అందులో ముఖ్యంగా అది బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటూ కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఒకటి. మరొకటి అదే విషయానికి సంబంధించి రఘునందన్ రావు కూడా నిన్న రెస్పాండ్ అయిన పరిస్థితి. ఇవి రెండిటి కాదనుకున్నట్టుగా హరీష్ రావు కూడా దానిపైన స్పందించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది సరిపోదన్నట్టు నిన్న ఏదైతే మూసీ ప్రక్షాళన పేరుతో మూసీకి సంబంధించిన సుందరీకరణ పేరుతో జరుగుతున్న పనులను సమీక్షించేందుకు, అంతేకాకుండా అక్కడ ఎవరైతే బాధితులున్నారో వాళ్ళు పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్తుంటే అతనిపైన భౌతిక దాడుకు పాల్పడే ప్రయత్నం చేశారు అన్న ఒక అనుమానము బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తూ నిన్న అది కేటీఆర్ ఆ విషయం గురించి కూడా మాట్లాడారు. నిజంగానే నీకు ధైర్యం ఉంటే ఎదుర్కో, కానీ ఇలా భౌతిక దాడులు చేయడం కోసం రౌడీలను పంపించడం ఏంటి, గూండాలను పంపించడం ఏంటి అంటూ కేటీఆర్ కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకు ఈ పరిధి దాటే స్థాయిలో రాజకీయాలు వెళ్తున్నాయన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఆ విషయంపై ఇవాళ మనము డిస్కషన్ చేయబట్టే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. అలాగే జయరామ్ గారు అనలిస్ట్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. సార్ మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయాల్లో గతంలో ఆరోపణలు ప్రత్యారోపణలు అంటే ఏంటంటే ఏవైతే రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే ప్రజలకు సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలపైన తప్పులకు సంబంధించిన డిస్కషన్ మనము ఆరోపణలు ప్రత్యారోపణలు చెప్పుకునేవాళ్ళం. కానీ ఇవాళ అది కాస్త అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయింది అన్నది అయితే కొద్దిమందిలో ఒక విశ్లేషణ వినిపిస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకు ఈ స్థాయికి రాజకీయాలు ఎందుకు వెళ్ళాయి అనుకుంటున్నారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బీఆర్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలండి. ఒకటండి, దీంట్లోపల ఆరోపణలు ప్రత్యారోపణలు అనేటివి రాజకీయాలలో కొత్త కాదు. ఈరోజు మొదటిది కాదు, చివరిది అంతకంటే కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలలో అంటే ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం, ముఖ్యంగా తెలంగాణ లోపల జరుగుతున్న విషయాల లోపల అంటే పర్సనల్గా అంటే వ్యక్తిగత జీవితాలను రోడ్ల మీదకి లాగి వ్యక్తిగతంగా మనిషిని డ్యామేజ్ చేసి వ్యక్తిగతంగా భయపెట్టించేసి భయభ్రాంతులకు గురి చెయ్యాలి, ఇది రుబాబుతనాన్ని చూపించుకోవాలి, అంటే తెలంగాణలో లేని సంప్రదాయాన్ని ఇలా చూపించాలి అనే దాన్ని ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. అంటే దీన్ని చూడటానికి కూడా మనకు ఒక లిమిటేషన్ అనేది కూడా ఉంటాయి. ఒక ఆరోపణలకు ప్రత్యారోపణలకు ఒక లిమిటేషన్స్ అని ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకైనా, ఏ నాయకుడికైనా, ఎవరికైనా కూడా ఆ లిమిటేషన్ దాటి ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. దాన్ని నిజంగా సమాజంలో, సభ్య సమాజం ఒకసారి గమనిస్తే అది హర్షిస్తారా? వీళ్ళు ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన, లేకపోతే మాజీ మినిస్టర్లు అయినంత మాత్రాన, మాజీ ఎంపీలైన మాత్రాన, లేకపోతే ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అయినంత మాత్రాన ఏమైనా మాట్లాడవచ్చా అనేది ఒకసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకొని, మేము ఇలానే మాట్లాడతామంటే ప్రజలు ఇంకొకలా మాట్లాడతారు, మాలాంటి వాళ్ళు దానికి విషయాన్ని ఇంకా క్లియర్గా చెప్తాం. అంటే ఎప్పుడు కూడా ఈ భాష అనేది ఎవరికి మంచిది కాదు, ఏ ఒక్క వ్యక్తికి మంచిది కాదు. ఈవెన్ మనలాంటి వాళ్ళ మీద మాట్లాడమనుకోండి, ఒకవేళ మనం మాట్లాడినా మంచిది కాదు, ఈరోజు రాజకీయ నాయకులు మాట్లాడినా మంచిది కాదు, లేకపోతే ఇంకెవరు మాట్లాడినా మంచిది కాదు. ఇంకా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలం లోపల కొంత అంటే లిమిటేషన్ దాటి బూతులు తిట్టిపిచ్చి, ఈ బూతులు తిట్టిపిచ్చేది కూడా వాళ్ళు పర్సనల్గా తిట్టినవి కాదు, రాజకీయ పార్టీలే సోషల్ మీడియాలో ఒక పేడ్ వ్యక్తులను తీసుకొచ్చేసి తనకు నచ్చని వ్యక్తులను, నచ్చని రాజకీయ పార్టీని బూతులు తిట్టిపిచ్చేసి అది ప్రజలు తిడుతున్నట్టుగా దాన్ని అప్లోడ్ చేసి ప్రజలకు చూపించే ప్రోగ్రాం పెట్టారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, మరికొంతమంది చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ ఆక్రోషం అలా బయటకు వస్తుంది. ఎందుకంటే జీవితకాలం వాళ్ళు సంపాదించుకున్న డబ్బులో, లేకపోతే వాళ్ళు ఒక గూడును ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూల్చివేస్తున్నప్పుడు వాళ్ళ ఆక్రోషము అలాంటి భాష ద్వారా బయటకు వస్తుంది అనేది ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది మేబీ హాఫ్ ట్రూ అనుకోవచ్చు అంటారా, లేకపోతే పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గానే అదంతా పెయిడ్ అంటారా, లేకపోతే ప్రొవోకేటెడ్ అంటారా?
మీకు ఒక్క విషయం అండి, ఇప్పుడు సహజంగా ఎవరైనా ఈ రోజు ఒక కూలి పని చేసుకున్నవాడు, నాలి పని చేసుకున్నవాడు ఆ రోజు కూలిపోతే ఇంకొక దగ్గర కూలిని వెతుకుంటాడు, లేకపోతే అక్కడ పెద్ద కుట్రలు కుతంత్రాలు లేకపోతే ఇలాంటి భాషే ఉంటుంది. ఎందుకంటే వాడిని కష్టాన్ని నమ్ముకుంటారు. కానీ వీళ్ళు అవినీతిని నమ్ముకున్నారు కదా. రైట్. ఈ వ్యక్తులు అవినీతిని నమ్ముకున్నారు, అక్రమాలను నమ్ముకున్నారు, దోపిడీ నమ్ముకున్నారు, విపరీతమైన మోసాన్ని నమ్ముకున్నారు, ఆ డబ్బులను కాజేశారు. కాజేయడం కోసం ఇంకా స్టిల్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాజేస్తున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. రైట్. సో ఇక్కడ వీళ్ళ నోటికాడి బుక్క ఎక్కడ కొట్టుకుపోతుందో ప్రజలు తెలుస్తారేమో అని చెప్పే ఉద్దేశంతో ఒకళ్ళొకళ్ళ కాపాడుకున్న ప్రయత్నం లోపల మేము నీతిమంతులం అని చెప్తున్నారు. ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుగా ఏ రాజకీయ నాయకుడు అనే దానికంటే కూడా నేను ఇంకొంతమంది రాజకీయ నాయకులను చెప్తాను. అందరినీ అనను కానీ కొంతమంది రాజకీయ నాయకులను మాత్రమే చెప్తాను. ఈ కొంతమంది నాయకులు మాత్రము ఈరోజు వాళ్ళ సంపాదించిన సంపాదన ఈరోజు దోసుకోవడానికి దాచిపెట్టుకోవడానికి సరిపోతుంది. అదే సందర్భంలో సంపాదనను మళ్ళీ బిల్డప్ ఇవ్వాలి, పోజులు ఇవ్వాలి. అయితే వీళ్ళు చెప్పేటప్పుడు ఏమంటారంటే నా సంపాదన లోపల నయా పైసా కూడా అక్రమ సంపాదన లేదు, నా ఆస్తుల లోపల నయా పైసా మందం అక్రమ ఆస్తి లేదంటారు. ఈ భాష చెప్పే వాళ్ళు ఒక్కసారి కేంద్రానికి కూడా ఛాలెంజ్ విసిరేసి నా మీద ఏసీబీని సిబిఐని పంపించండి, ఎంక్వైరీ చేయండి, లేకపోతే లోకల్ గా ఉండే కొంత మేధావి వర్గంతో ఒక అఖిల పక్షం కమిటీ వేయండి, లేకపోతే అఖిల పక్ష పార్టీలతో ఒక కమిటీ వేయండి, మా మీద చూడండి, మమ్మల్ని ప్రక్షాళన చేయండి అని ఏ ఒక్కనికైనా దమ్ము ధైర్యం ఉందంటే అదేమి ఉండదు. ఇదంతా ఊకదంపుడు మాటలే, ఎవడైనా ఊకదంపుడు మాటలే. ఈ రోజు సతీష్ గారు గురి చేసి సంపాదించాలనే దాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. సతీష్ గారితో ఒకసారి అడుగుదాం. సతీష్ గారు, ఇవాళ మనం చూస్తున్న విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఒక మంత్రి స్థాయి వ్యక్తి కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి మీ సంబంధించిన సోషల్ మీడియా ట్రోలింగ్స్ జరిగాయి అన్నదానికి కొన్ని ఆధారాలతో సహా నిన్న రఘునందనరావు గారు మాట్లాడింది చూసాం మనం. ఎందుకు సరే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో లేరు, అధికారంలో లేరు, ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి, ప్రతిపక్ష పాత్ర పోషించి మరొకసారి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ బట్ ఇలాంటి ఒక చీపు పాలిటిక్సో లేకపోతే ఇలాంటివి ఎందుకు చేస్తున్నారన్నది ఒక ప్రశ్న. ముఖ్యంగా అందులో 2 పాయింట్స్. మొదటిది అనుచిత వ్యాఖ్యలకు సంబంధించింది, రెండోది డబ్బులు ఇచ్చి మరీ జనాల్ని పోగు చేసి వాళ్ళతో బూతులు తిట్టించి వాటిని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనూ లేకపోతే అలా అప్లోడ్ చేసిన వాటిని తీసుకొచ్చి మీరు రీట్వీట్లు చేయడాలు ఎలా చూడాలంటారు? ఇది మరీ టూ మచ్ అండి. డబ్బులు ఇచ్చి ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడైతే బాధితులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు మనసులోంచి వస్తుందండి. అది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. ఆ తిట్లు, ఆ భూత పురాణాలు అవన్నీ కూడా అంటే ఎక్కడైతే లోకల్ ఏరియాలో లోకల్గా ఇంట్లో అక్కడ బయట వాతావరణంలో ఎలా అయితే మాట్లాడుకో అదే వాతావరణంలో వాళ్ళు మాట్లాడుతారు తప్ప వాళ్ళకు గుండె నిండా బాధ ఉంది. వాళ్ళ ఇల్లు నిర్దాక్షణంగా ఇల్లు కూల్చేసి వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తే పద్ధతిగా మాట్లాడాలా, సంస్కారంగా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారండి? నువ్వు నన్ను తీసుకుపోయి రోడ్డు మీద వారేసి నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసినావు, నా పిల్లల్ని రోడ్డు మీద పడేసినావు, నీతో ఇంకా పద్ధతిగా మాట్లాడాలా? నీకు ఓట్లేసి గెలిపించినందుకు ప్రభుత్వం తీసుకొచ్చుకున్నారు మీరు. ఈరోజు కాంగ్రెస్కి వచ్చింది మీరు ఏదో చేస్తారు, మేనిఫెస్టోలో పెట్టిర్రు, ఏదో కలిబుల్లి మాటలు చెప్పిర్రు, మీరు ఏదో చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు ఏం చేసిరండి? తీరా సమయాన్ని తీసుకొస్తే మా ఇండ్లన్నీ కూలగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చారు. మీరు అఫీషియల్గా మీరు చెప్తా ఉన్నారు 15,000 ఇండ్లు కూలుస్తున్నాం, 16,000 ఇండ్లు కూలుస్తున్నాం అంటున్నారు. కానీ దాదాపు 40,000 ఇండ్లు దాకా కూలుస్తున్నట్టు తెలుస్తా ఉంది. అది కూడా 1,00,000 మందికి వైపు కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశం సమస్య అదే అండి. నా ప్రశ్న ఏంటంటే చాలా క్లియర్గా, సరే ఒకవేళ వాళ్ళకు ఒకరికి ఆక్రోషం వచ్చింది, ఒకరికి బాధ కలిగింది, వాళ్ళు మాట్లాడారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటిని అదే పనిగా అదే బూతుల్ని ఎలాంటి సెన్సార్ లేకుండా వాళ్ళ ఆ విచక్షణ కోల్పోయి స్వీయ నియంత్రణ లేకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాయి. వాటిని కూడా ఇక్కడ మనము ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ వాటిని మీ ట్విట్టర్ హ్యాండ్స్లో రీట్వీట్ చేసుకుంటూ అవి మీరు ముఖ్యమంత్రికి ఎలాంటి రెస్పాన్స్ ఉందో మీరు చూడండి అంటూ మీరు వాటిని ప్రమోట్ చేయడం అది కరెక్ట్ అంటారా? 100% అండి. ఈరోజు మేము కాదు, కొన్ని వందలు ఇప్పుడు ఇంటింటికి యూట్యూబ్ ఛానల్ ఏముందండి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు, ఛానల్ పెట్టుకుంటున్నారు, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలు, ఇన్స్టాలు, ట్విట్టర్లు రకరకాలుగా పెట్టేస్తుంది. దానికి అదుపులు అనేది లేదు, నువ్వు వద్దన్నా కూడా ఆగేది లేదు. ఇంకోటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా సోషల్ మీడియాలో నమ్ముకున్నాం, సోషల్ మీడియా ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నాం, ఇప్పుడు వాళ్ళని వద్దండి ఇంటింటికి వెళ్ళి అయితే పెట్టకండి అని మనం చెప్పాలి. ప్రభుత్వం రీట్వీట్ ఎందుకు చేయరండి? 100% చేస్తారు. ప్రజలు బాధపడుతున్నారు. సరే పెద్దవాళ్ళంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరు, డబ్బులు ఇచ్చి పెట్టించారు అని మీరు అంటా ఉన్నారు. చిన్న పిల్లలండి, మా స్కూలు బ్యాగ్ కోసం వెయిట్ చేసి ఆగనివ్వట్లేదు, నా వాటర్ బాటిల్ ఉంది, నా పుస్తకాలు ఉన్నాయి, మా టీచర్ అడుగుతుంది స్కూల్కి రావట్లేదు అని. అంటే పిల్లలు ఏ స్థాయికి వచ్చిరంటే గతంలో
మనము ఏదైనా మీటింగ్ జరిగితే వాళ్ళకి సంబంధం లేకుండా స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆడుకునే వాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, కల్మషం లేని పిల్లలు. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మనసులో వాళ్ళు నిద్ర పట్టడం లేదు, వాళ్ళ మనసులో నిరంతరం అమ్మ మన ఇల్లు ఉంటుందా, అమ్మ శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది, మరి మన ఇల్లు కూల్చేస్తారట కదా, అమ్మ మా ఫ్రెండ్స్ అంటే చాలా బాధపడుతారు చిన్న చిన్న పిల్లలు. అలాంటి పిల్లలు బాధపడుతుంటే వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చినాం అంటే మానవీయ కోణంతో ఏవైతే మాట్లాడుతున్నారో వాడి గురించి ఎవరు లేదు, కానీ మానసిక దాడి చేయడం కోసం. ఎగ్జాంపుల్ కొండా సురేఖ మెడలో రఘునందన్ రావు ఒక కడువ వేశారు. దాన్ని చూడాల్సిన ఉద్దేశం ఏంది, చూడాల్సిన బాధ్యత ఎక్కడుంది? కానీ మీరు దాన్ని ప్రజెంట్ చేసినది ఏంది? ఆ సోషల్ మీడియా మీకు సంబంధించిన హ్యాండిల్స్ ఆ తర్వాత డిలీట్ చేశారని చెప్పేసి ప్రూఫ్తో సహా చెప్తున్నారు. కనీసం హరీష్ రావు బయటకు వచ్చి దాని గురించి మాట్లాడారు కానీ, బట్ మీ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, అలాంటి చేయొద్దని ఒక మాట చెప్తే బాగుంటుందేమో కదా. ఇప్పుడు మా పార్టీలో మా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎవరు కూడా ఇంకొకరి మీద దుమ్మెత్తిపోయండి, మహిళలను కించపరచండి అని ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. రైట్. కేవలం ఇప్పుడు ఎక్కడో అక్కడ కొంతమంది వాళ్ళే, ఇప్పుడు ఎక్కడో అక్కడ కొంతమంది, ఇప్పుడు మనం చాలామంది ఒక వీఐపీ అన్నప్పుడు కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక పబ్లిక్ ఫిగర్ ఉన్నప్పుడు వాళ్ళతో ఎంతోమంది ఫోటోలు దిగుతారు, ఎంతోమంది వాళ్ళ డీపీలు పెడతారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. దాన్ని పట్టుకొని హరీష్ రావు గారే చేయించారు, కేటీఆర్ గారే చేయించారు అనేది చాలా బాధాకరం, అది తప్పు. ఇంకొకటి ఏదేమైనా కూడా మహిళల మీద అలాంటి రాతలు రాయడం కానీ, పిచ్చి పిచ్చి ఫోటోలు పెట్టడం కానీ చాలా తప్పు. మనందరి కుటుంబాల్లో ఆడపిల్లలు ఉన్నారు. సో కాబట్టి అది కూడా హరీష్ రావు గారు స్పందించి పెట్టారు. అరే మన తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. హరీష్ రావు గారు కూడా పెట్టారు, అక్క మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ అక్క అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. సో అది ఇప్పుడు అది పెట్టినంత మాత్రాన అది మేమే తప్పు చేసినాం అన్నట్టు కాదండి. మీరు గతంలో చాలా సందర్భంలో కేటీఆర్ గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కవిత గారి మీద కానీ చాలా అసభ్యకరమైన ఫోటోలు పెట్టిన సందర్భాలు మేము చూసినాం. సో అప్పుడు కూడా మేము సైలెంట్గా చూస్తూ ఉంటామండి. కాలం సమాధానం చెప్తుంది. మీకు సిగ్గొచ్చే రోజులు ముందు ఉన్నాయి, మీకు బుద్ధి చెప్పే రోజులు ముందు ఉన్నాయని మేము కాలం సమాధానం చెప్తాం అనుకుంటున్నాం. కానీ కేటీఆర్ గారు ఒకవేళ చలో అని చెప్పి అంటే, ఒక మాట ముందుకు సాగండి అంటే, మాకు 70 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ ఇది. మరి మేము అందరం యువకులందరూ ముందుకు వస్తే అనేది నడదని చెప్తా ఉన్నాం. డాక్టర్ లింగం గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. లింగం గారు గుడ్ మార్నింగ్. పరామర్శలకు వెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పరామర్శలకు వెళ్ళడం కానివ్వండి, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ గొంతు వినిపించాల్సిన అవసరం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరామర్శలకు వెళ్తుంటే మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంటారా, లేకపోతే కేటీఆర్ చెప్పినట్టుగా మీ పార్టీకి సంబంధించిన గుండాలు అంటారో, మధ్యలో ఆపి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నము, భౌతిక దాడులకు ప్రయత్నించడం సమంజసమేనంటారా? దాన్ని మీరు ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, ఓ ప్యానలిస్టులకు, అదే బీఆర్కే న్యూస్ నమస్కారం. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పరిపాలన కొనసాగుతుంది. ఇవాళ గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ అంటే మేమే అనుకుని గడియల నుంచి పరిపాలించినటువంటి కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వాళ్ళ అధికారం శాశ్వతం అనుకున్నారు. సో ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళకు ప్రతిపక్ష నాయకుల బాధ్యత ఇస్తే అధికారం పోయిందనే బాధతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది నేను వస్తున్నాండి. ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళా మంత్రి, ఒక స్థానిక ఎంపీ, అక్కడ అదే సభలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారండి, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు. మరి ఎంత నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మళ్ళా దాన్ని జస్టిఫై చేస్తూ ఒక మహిళా మంత్రిని, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి మహిళా మంత్రిని ఆ విధంగా ట్రోల్ చేసి మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఏమండాలండి? కనీసం సిగ్గు లేకుండా కేటీఆర్ ఇప్పటి వరకు అయితే ఖండించలేదండి. కేటీఆర్ ఏం సమాధానం చెప్తారండి, ఏం మెసేజ్ ఇస్తారండి? అంటే మహిళలు రాజకీయాలకు రావడమే తక్కువ. మనందరికీ తెలుసు, వచ్చిన మహిళలు వాళ్ళ అన్ని అడ్డిల్స్, ఎన్నో సమస్యలని తట్టుకొని ఇక్కడి దాకా వస్తే వాళ్ళని ఆ విధంగా దాని గురించి కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు మంత్రిని ఆ విధంగా అవమానించినని
కొంతమంది అక్కడ అడ్డుకున్నారేమో, దానికి సమాధానం చెప్పమన్నారు. దాంట్లో తప్పే ఉందండి. ఇవాళ ఎవరండి అసలు కేటీఆర్ నేను ఇంత ముందు కూడా చూడండి, శాంతి భద్రతలు అన్నది మీ పరిధిలోని అంశమే. మహిళా కమిషన్ లో క్షమాపణ చెప్పిండు. వాళ్ళ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మా మహిళా మంత్రి ఒక ఆదివాసి బిడ్డ సీతక్కని అవమానించిండు. ఇది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ కొత్త కాదండి. లింగం గారు ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్పండి, మీరు ఒక మాట చెప్పండి. ఇది ఇదే నంబర్ ఇచ్చేది రేపటి తరానికి ఏం మెసేజ్ ఇస్తామండి? కాదు, మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు నిజంగానే లింగం గారు లేకుండా సపోర్ట్ చేస్తున్నారు. లింగం గారు దయచేసి ఎవరైనా కూడా దీన్ని అందరూ ఖండించాలి. లింగం గారు ఖండిద్దాము. లింగం గారు ఖండిద్దాం. వారి మీద చర్యలు తీసుకోవడానికి ఇవాళ సిసిఎస్ అనేది పనిచేస్తుంది. ఎవరు పోస్ట్ చేశారు, ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, ఏ సమయానికి పోస్ట్ చేశారో దాంతో సహా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, తప్పులేదు. ఎవరైనా సరే అది నిజంగానే కేటీఆర్ ప్రోద్బలంతో జరిగిందంటే తీసుకెళ్లి లోపలేయండి. కానీ ఆయన పరామర్శకు వెళ్తున్నప్పుడు, లేదా ఆయన ఇప్పుడు ఒక కొద్దిమంది ప్రజలు దాంతో ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో అన్న ఒక సమాచారమో, లేకపోతే వాళ్ళకున్న అవగాహనతో అక్కడికి వెళ్తున్నప్పుడు శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం లేదంటారా? మీరు 10 మందిని పంపించారు, ఆయన వెనకాల కాన్వాయ్లో ఇంకొక 20 మంది ఉంటారు. అక్కడ ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, అది శాంతి భద్రతల సమస్య కదా. మొన్న మనం చూసాము, కౌశిక్ రెడ్డి ఇంటిపైకి ఇక్కడ నుంచి కూకట్పల్లి నుంచి ఒక పర్సన్ వెళ్తాడు. ఆయనకేమో రాజమార్గంలో మొత్తం అంతా కంప్లీట్ చేసి ఆయన అక్కడికి వెళ్ళి గొడవ చేసి రిటర్న్ వచ్చేంత వరకు ఆయనకి మీరు హెల్ప్ చేస్తారో, లేకపోతే సపోర్ట్ చేస్తారో, లేకపోతే దానికి సంబంధించిన అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడేమో కేటీఆర్ మీద దాడి చేస్తుంటే దాన్ని మీరు ఖండించట్లేదు. ఇవి కొద్దిగా శాంతి భద్రతల సమస్యగా తలెత్తే అవకాశం లేదంటారా? నేనే చిదంబరం రెడ్డి గారు, మీరు ఒకసారి గమనించాలి. మొన్న జరిగింది కౌశిక్ రెడ్డి ఇంట్లో, అది బీఆర్ఎస్ పార్టీ నాయకుల సొంత వ్యవహారం అని స్వయంగా వాళ్ళే చెప్పుకున్నారు. అది వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి, అది కూడా ఆ ఎమ్మెల్యే కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గాంధీ దూషించాడు, నేను వ్యక్తిగతంగా జరుగుతుంది అన్నాడు. రెండోది, దానికి కాంగ్రెస్ పార్టీకి దయచేసి రంగు నివారించాల్సిన బాధ్యత. ఆయన వినడు. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు వినండి. మీరు లింగం యాదవ్ గారు వినండి. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి మహిళా మంత్రి మీద ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ మీరు ఎందుకు స్పందించరు? లింగం యాదవ్ గారు మీకు సబ్జెక్ట్ సోషల్ మీడియా వాళ్ళే కదా, మీరు సబ్జెక్ట్ చెప్పండి. లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు, మీరు ఇలా కౌశిక్ రెడ్డి గారు కానీ గాంధీ గారు అక్కడ నుండి వాళ్ళ ఇంటికి రావడానికేమో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ప్రభుత్వం లేదా? పర్సనల్ ఎలా ఉంటుందండి? ఇద్దరు వ్యక్తులు కలిసి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారంటే ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదా? ఈ రోజు గుండాగిరి చేస్తూ సిగ్నల్ దగ్గర కేటీఆర్ గారు వస్తూ ఉంటే, కేటీఆర్ గారి మీద మీ గూండాలు, కాంగ్రెస్ గూండాలు దాడి చేయడానికి వస్తూ ఉంటే, ఈ రోజు మీ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? రెండోది, మీ గూండాగిరికి, మీ తాటాకి సప్పులకు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ భయపడేది లేదు. మీరు ఇలాంటి చిల్లర పొలర మాటలు, చిల్లర పొలర చేష్టలు మానుకోండి. లేకపోతే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తా ఉంది. ఒకరితో మాట్లాడదాం. లింగం గారు ఒకసారి జయరామ్ గారి దగ్గర మీ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోరా? మీ కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి పక్కకున్న సామ రామ్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, సోషల్ మీడియా మెయింటైన్ చేసే వ్యక్తి, తను ఇంతకుముందు గతంలో కవిత గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ మహిళల మీద కానీ ఎలాంటి ఫోటోలు పెట్టిండు, ఎలాంటి ట్రోల్ చేసిండు సామ రామ్మోహన్ రెడ్డి. అదే సామ రామ్మోహన్ రెడ్డి కొండా సురేఖ గారు పక్కన కూర్చున్నారు. లింగం గారు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న రిక్వెస్ట్, మీ సిగ్నల్ కొద్దిగా డౌన్ ఉన్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. లింగం గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఇవాళ ఈ ప్రభుత్వానికి కన్సర్న్ ఉందండి. ఎవరైతే బాధితులు ఉన్నారో డెఫినెట్ కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వండి, అంతే తప్ప వేగ వాళ్ళని పోయి మళ్ళొక విద్వేష రాజకీయాలు చేయాలని, మీ యొక్క రాజకీయ అవసరాల కోసం ఇవాళ చేయాలని కూడా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మిమ్మల్ని బయటికి రమ్మంటా ఉన్నారు. ఒక సెకండ్ ప్లీజ్. జయరామ్ గారు, ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా, అంటే రెండు పార్టీలు సరే మీరు గతంలో చేశారు, మేము ఇప్పుడు చేస్తున్నామనో, లేకపోతే మీరు గతంలో చేశారని చెప్పేసి ఇదే తరహా ఆలోచన విధానంతోనో లేకపోతే ఉద్దేశంతోనో వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో
ఈ సందర్భంలో మాత్రం ఖచ్చితంగా అధినేతలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్నదైతే సామాన్య ప్రజలతో పాటు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎలా చూడాలంటే ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? గతంలో భూత పురాణం మొదలు పెట్టేసింది కేసీఆర్. అందరూ తెలిసిన విషయం. ఇలా కొత్తగా మనం ఏమి గుర్తు చేయాల్సిన పని లేదు. తెలియని వ్యక్తులు కూడా ఎవరు లేరు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా ఒక బూత్ యూనివర్సిటీని పెడితే దానికి ఛాన్సలర్ కేసీఆర్ అయితే, 10 సంవత్సరాల ప్రిన్సిపల్ ముందు కేటీఆర్, హరీష్ రావు అయితే, తెలంగాణ రాకముందు బూతులే లేవా? తెలంగాణ రాకముందు బూతులే లేవా? మీరే బూతులు దాన్ని ఉండు సతీష్ ఒక్క నిమిషం సతీష్. అదే తెలంగాణ రాకముందు బూతులు లేవు, మీరు ఎవరు బూతులు మాట్లాడలేదు, ఏ నాయకులు బూతులు మాట్లాడలేదా? ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ లోపల ఒక యూనివర్సిటీ పెడితే మళ్ళీ ఆ యూనివర్సిటీకి ప్రిన్సిపాల్ మన రేవంత్ అయితే మిగతా వాళ్ళంతా వైస్ ప్రిన్సిపాల్ లెక్చరర్లు. అంటే ఈ రెండు పార్టీలు ఏం చెప్పాలనుకున్నాయంటే మేము బూతులు మాత్రమే తిడతాం, బుద్ధి లేకుండా అనే దాన్ని మాట్లాడుకుంటాం. అంటే నువ్వు తిట్టావు నేను తిడతాను కనుక అరే అయ్యా నువ్వు నేను తిట్టడం కాదు, తిట్టుకోవడమే తప్పు అంటున్నాను. అలాంటి భాష మాట్లాడడం తప్పు. ఎవరైనా మా కవిత మీద లేదా మీ సురేఖ మీద అన్నలేదంటే, సురేఖ కవిత కాదు అసలు. ఆడవాళ్ళ పర్సనల్ జీవితాలు రాజకీయాల్లోకి ఎందుకు వస్తాయి, ఎందుకు రావాలి? ఇది ప్రజలు ఆక్షేపిస్తారా, దీన్ని ఆహ్వానిస్తారా? ఇదే మీ కుటుంబం లోపల మీ బిడ్డలు, మీ కుటుంబ సభ్యుల లోపల మీ భార్యలు, మీ చెల్లెళ్ళు, మీ తల్లుల గురించి ఈ విధంగా మీరు తెచ్చుకుంటే మీరు ఆనందపడతారా? ఆ కుటుంబానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి కదా. లేకపోతే వాళ్ళ బంధుమిత్రులకు కూడా ఉంటుంది, వాళ్ళ శ్రేయోభిలాషులకు ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు మాలాంటి వాళ్ళకు కూడా ఉంటుంది. అరే మేము సిగ్గుపడుతున్నాం ఆ భాష మాటలు వినలేక, ఆ వినడం వినలేక. ఈ రోజు సోషల్ మీడియా హ్యాండిల్స్ పెట్టడం కానీ, సోషల్ మీడియా కానీ ఇటు కాంగ్రెస్ కు ఉన్నది, బీఆర్ఎస్ కు ఉన్నది, అంటే డౌట్ ఏం లేదు. ఇంకా సోషల్ మీడియా యూనివర్సిటీ అంటే మన బీజేపీ అని చెప్పొచ్చు, దాంట్లో లేదు. సో ఇక్కడ ఇవేం తక్కువ లేదు. బీజేపీ అంటే ఇవేం తక్కువ లేదు. ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా మనం మీరు జనజీవన స్రవంతిలో కలవండి. నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, మీ రేవంత్ రెడ్డికి మీ కేసీఆర్ కేటీఆర్ చెప్పాల్సిన మాటలు ఏంటంటే, మీరు జనజీవన స్రవంతిలో కలిసి జనంలో ఉన్నట్టు మాట్లాడండి. అడవులలో ఉన్నట్టు కాకుండా మనుషులలో ఉన్నట్టు మాట్లాడితే మేము కూడా అయ్యా మీరు మంచోళ్ళు చాలా ఉన్నతమే దండం పెట్టేసి మేము మాట్లాడతాం. కానీ మీరు ఇట్లా మాట్లాడితే మేము ఇంకోలా కూడా మాట్లాడొస్తుంది. ఆ భాష మాకు ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళం, నష్టం తెలిసిన వాళ్ళం, కన్నీళ్ళు తెలిసిన వాళ్ళం, ఆకలి తెలిసిన వాళ్ళం. ఇక మేము మొదలు పెడితే మాత్రం అయ్యా శివులకి రక్తం కాలుతుంది అయ్యా. ప్రజలలోకి వచ్చిన భాష ప్రతి ఒక్కరు హుందాగా వ్యవహరించాలి. అంటే ఈ రోజు దాన్నండి ఈ రోజు వీళ్ళు ఇప్పటికైనా రియలైజ్ కావాలి. సో థింగ్ ఏంటంటే రియలైజ్ కాకపోవటము ఏముందిలే అని అనడం, మేము ఎంతైనా ఇట్లనే మాట్లాడతామని చెప్పుకోవడం కొంత బాధాకరమైన విషయం. ఎస్ అయితే ఓవరాల్గా చూస్తే ఈ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం అయితే చాలా క్లియర్గా అనిపిస్తుంది. లింగం గారు, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు, గతంలో వాళ్ళు స్టార్ట్ చేశారా లేకపోతే దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో పక్కన పెడితే ఏంటంటే కనీసం మీ వైపు నుంచి అయినా ఈ హుందాగా వ్యవహరించడమో లేకపోతే ఆ సమయంలో పాటించడము, అలాంటిది ఎవరైనా సరే పెట్టినప్పుడు పర్సనల్గా పెట్టినా సరే, వాళ్ళ పర్సనల్ హ్యాండిల్స్లో పెట్టినా సరే వాళ్ళ మీద చర్యలో లేకపోతే వాళ్లకు తాకీదులో లేకపోతే ఇది ఇలానే కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు, జయరాం గారు చెప్పినట్టు ఇంకా దీనికి ఒక పెద్ద యూనివర్సిటీ పెట్టి ఎవరికి వాళ్ళకి పొజిషన్లు పోస్టులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న ఒక అనుమానం అయితే ప్రజలు వచ్చేసింది. వాళ్ళ ప్రజలు మాట్లాడుతున్న బూతులకి ఒకవేళ ఎవరైనా కానీ ప్రశ్నించాలి అనుకుంటే వాళ్ళు స్టార్ట్ చేసేది అక్కడి నుంచే. రాజకీయ నాయకులు మాట్లాడంగా తప్పులేంది, మేము మాట్లాడితే తప్పేంటి అని. ఎందుకు మీరేమో చాలా క్లియర్గా చెప్తున్నారు, డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు అని చెప్పేసి మీ శ్రీధర్ బాబు గారు చెప్తారు. 5,000 రూపాయలు ప్రతి పోస్టుకి మాట్లాడారని చెప్పేసి. సరే అది వాళ్ళ ఆక్రందనో లేకపోతే వాళ్ళ ఆక్రోషమో కాదనే భావన మీకు ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు తెలంగాణలో బూత్ పురాణాన్ని స్టార్ట్ చేసిందే కేటీఆర్ వాళ్ళు మాట్లాడే భాష. తెలంగాణ ప్రజలు ఇవాళ మీరు చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారండి, ఈ బూతు పురాణానికి తెలంగాణలో ఆద్యుడు ఎవరు అంటే కేసీఆర్ అని. సో నేను ఇప్పుడు దాని గురించి ఓదలుచుకోలే. నేను ఏమంటున్నా అంటే, ఈ అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి కేటీఆర్. ఆ తట్టుకోలేదు. అంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, మీరు ప్రధానమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడుగా మీకు తెలంగాణ ప్రజలు బాధ్యత ఇచ్చారు, మీరు ఆ బాధ్యత నెరవేర్చండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి, ఈ సభకు ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ బీఆర్ఎస్ అనేది ఏంటంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్ని అమలు చేయలేకపోతున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రాన్ తీసుకొచ్చారు.
మూసీ రివర్ ఫ్రంట్ అంటున్నారు. ఈ సందర్భంలో డిస్టర్బ్ చేయడం నేను ఇస్తున్నా. ప్రజాస్వామ్యంలో మరి చట్టసభలు ఎందుకండి? ప్రతిపక్ష నాయకుడు సభ రాకుంటే పడుకుంటుంది కాండి, మరి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఎందుకండి? ఇక రెండవది, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిందండి. ఇవాళ మేము ఏదైతే ఇవాళ మూసీ పేరు మీద జరుగుతుందో, మూసీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా నుంచి అక్కడ డిఫరెంట్ చాలా రకమైనటువంటి వ్యాధులు వస్తుంది, భవిష్యత్తు పిల్లలకు అంధకారం అవుతుంది. ఇవాళ వరదలు వస్తే ఏ విధంగా హైదరాబాద్ అతరాకుతలం అవుతుందో మనందరికీ తెలుసు. మన ఖమ్మంలోనే చూసాం. అదే వరదలు కనుక హైదరాబాద్ వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏందండి? 10 ఏళ్లుగా హైదరాబాద్ లో ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసంతో పాటు పర్యావరణ విధ్వంసం జరిగింది. పర్యావరణాన్ని మనందరం మీద ఉంది. ఒక బ్రేక్ తీసుకుందాము. ఒక వ్యక్తికో పార్టీకో సంస్థకో సంబంధించింది కాదండి. భవిష్యత్తు రేపు హైదరాబాద్ ఒక బ్రేక్ తీసుకుందాము. ప్రతిపక్షాలు ఇలా ఏకతాటిపైకి రాకపోవడం వల్లనో, లేకపోతే పాలకపక్షంతో కలిసి పనిచేయకపోవడం వల్లనో, వైస్ వర్సా ప్రతిపక్షంతో కలిసి పాలకపక్షం పనిచేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రము ఎంత నష్టపోయింది అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్లో ఇవాళ మనకు కనిపిస్తుంది. ఏంటంటే వరద సాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిలో 10,000 కోట్లు అడిగితే పట్టుమని 500 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆ విషయం పైన కూడా మనం చర్చ చేపడతాము. ఒక బ్రేక్ మనం చూస్తున్నాము. వరద సాయం అన్నది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాల్సిన బాధ్యత మనకి ఎప్పుడు ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే నేషనల్ కాలామిటీ లాగా ఏదైనా జరిగింది అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇవ్వాలి అన్నది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాగే దానికి సంబంధించిన ఒక పెద్ద కసరత్తే జరుగుతుంది. ఆ కసరత్తు కూడా జరిగింది, మనం గతంలోనే చూసాము. అదే విషయాన్ని బీఆర్కే న్యూస్ కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ ఏదైతే సాయం ప్రకటించారో, సాయం ప్రకటించిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ శీతకన్ను ఉందా అన్నది ఒక అనుమానం అయితే చాలామందిలో ఉంది. బట్ తెలంగాణతో పోలిస్తే ఏపీ ఎంతో కొంత బెటర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 1000 కోట్లకు పైగా వాళ్ళకు నిధులు అందిన నేపథ్యం మనం చూస్తుంటే తెలంగాణకు వచ్చేటప్పటికి అది 416 కోట్లకు తగ్గిపోవడం అన్న దానిపైన ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో కూడా అదే తరహా విధ్వంసం జరిగినా సరే అక్కడ ప్రకటించిన నిధుల సంఖ్య మాత్రం దాదాపుగా 4 రెట్లు తెలంగాణతో పోలిస్తే 4 రెట్లు ఉండడం అన్నది కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఎందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోండి, ఎందుకు ఇంత తక్కువ ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని ఇచ్చింది అన్న విషయంపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ప్రతిపక్షాలు ఇక్కడ ఎలా సహకరించాలన్న విషయంపైన కూడా మనము చర్చిద్దాం. జయరాం గారు, మనం చూసిన ప్రతి సందర్భంలోనూ ఎప్పుడైనా సరే ఇలాంటి నేషనల్ కెలామిటీ జరిగినప్పుడు కానివ్వండి, వరదలు ఇంకొక దాంతో రాష్ట్రాలు నష్టపోయినప్పుడు అదేదో ఆశగా ఆకాశం వైపు చూసే ఒక అభాగ్యుడు లాగానే రాష్ట్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి జరిగిందంటారా? ఒక నీటి చుక్క మాత్రమే పైనుంచి వచ్చిందంటారా? సో మీరు అన్నట్టుగా మనకంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కు డెఫినెట్గా మెరుగైన సహాయమే దొరికినందుకు ఆంధ్ర ప్రజలను అభినందిద్దాం. అక్కడ ముఖ్యమంత్రికి డెఫినెట్గా అభినందనలు తెలియజేయాల్సిందే. అతను తీసుకున్న నిర్ణయాలు కానీ లేకపోతే వాళ్ళతోని రిక్వైర్మెంట్ ఉన్న విధానం కానీ బీజేపీకి ఒకవేళ కనుక అలాంటి సహాయాలు అందొచ్చు కూడా అనేది మనం వాస్తవాలను గుర్తించాలి. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రేవంత్ కూడా మా పెద్దన్న మా అన్న అని మరి చెప్పిండు. మరి అడగడం లోపల అన్నను తమ్ముడు ఎందుకు అడగలేదు అన్న విషయాన్ని ఒకసారి మనలాంటి వాళ్ళు మాత్రం గుర్తు చేయాలి. ఇలా డౌట్ ఏం లేదు. సో మరి అన్నాన్ని పిలిచే రేవంత్ మరి అన్న దగ్గరికి పోయి ఇక్కడ కష్టాలు ఉన్నాం కదా అన్న, మన ప్రజలు మన వాళ్ళమే కదా, మరి మన పరిస్థితి ఏంది అనేది మనం అడగాలి. అది ఎందుకు అడగలేకపోయాడు? నీవు సహచరుడు అనుకునే రేవంత్ అనే మాట, నేను అనే మాట కదా. నీ గురువు అంటే నీకు ఎట్లాగ ఇష్టం లేదు కాబట్టి నీ సహచరుడు అనుకునే వ్యక్తి సహాయాన్ని కోరి తెచ్చుకున్నప్పుడు నువ్వెందుకు తెచ్చుకోలేకపోయావు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. అంటే ప్రజల విషయానికి వచ్చినప్పుడేమో వీళ్ళకు బంధుత్వాలు అక్కర్లేదు, వీళ్ళ పర్సనల్ విషయాలకు వచ్చినప్పుడేమో బంధుత్వాలు కావాలనేది ఇప్పుడు ప్రజలు అనుకుంటున్న విషయం. రేవంత్కు ఇప్పుడు అదే పెద్దన్న దగ్గర పోయి మోడీ దగ్గర పోయి అన్న మాకు కావాలంటే మోడీ ఇవ్వకపోతే అరే మా అన్న ఇవ్వట్లేదు అనేదాన్ని అంటే బాగుంటుంది. నువ్వు అడగనే అడుగుతలేవు. మరి నువ్వు అడిగినట్టు ఎక్కడ నేనైతే ఏ పేపర్లో చూడలేదు, నువ్వు డిమాండ్ చేసినట్టు చూడలేదు, నువ్వు అడిగినట్టు చూడలేదు. సో మాలాంటి వాళ్ళకు తెలిసింది లేదు, మనలాంటి వాళ్ళకు మాకు కూడా ఏం తెలియలేదు. మరి ఇది దీంట్లో ఎందుకు ఇంత డ్రాబ్యాక్ వస్తున్నది అంటే ఇక రాజకీయాల లోపల 2 విషయాలను చాలా కులంకషంగా చర్చించాలంటే రాజకీయ పార్టీలకు ఇంకొక రాజకీయ పార్టీ కావచ్చు, ఒక ప్రభుత్వానికి ఇంకొక ప్రభుత్వం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సత్సంబంధాలు మెయింటైన్ చేయాల్సిందే. ఆ బాంధవ్యం బంధుత్వం లాగా ఉండాల్సిందే. అలా వేరే కన్ఫ్యూజన్లే డౌట్ లేదు. పార్టీలు ఏదైనా ఉండని ఇక్కడ ప్రభుత్వాలకు ప్రజలకు కావాల్సిన రిక్వైర్మెంట్ కాబట్టి
ఇది ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి భారతదేశం లోపల మీరు పోయి ఆ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అడగటం లేదు, ఇక్కడ ఉన్నదాన్ని ఎందుకు చెప్పట్లేదు, ఇది మీకు ఎందుకు తెలియదు? మీకు తెలియకపోతే సిఎస్ నన్ను అడగొచ్చు కదా, సిఎస్ నన్ను అడగొచ్చు కదా, మీ చుట్టూ ఉన్న ఐఏఎస్ లను అడిగి తెలుసుకోవచ్చు కదా, లేకపోతే మాలాంటి వాళ్ళని కూడా అడగొచ్చు కదా. అంటే ఇది ఏమీ లేకుండా వీళ్ళు ఎందుకు అడుగుతలేరా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. రైట్. ఇది బీజేపీని నిందించడం కంటే అడగపోవటంలో మన సహజంగా ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ప్రభుత్వంలో అమ్మాయినా ఆకలి అవుతుందని అడగందే అన్నం పెట్టినారు. నువ్వు అడిగినట్టు ఏ దాఖలాలు లేవు కదా, నువ్వు ఎందుకు అడుగుతలేవు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. నువ్వు అడగాలి ఫస్ట్. నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం వచ్చింది కదా, ఇది జయరాం గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం వచ్చింది చెప్పేటోళ్ళు మేము ఉన్నాం కదా. నువ్వు అడిగితే నువ్వు చెప్తే నువ్వు వింటారో వినరో, మేము చెప్తే వింటారు కాబట్టే కేసీఆర్ దింపి నేను గద్దెనెక్కించింది. నువ్వు అడిగితే గద్దెనెక్కియలేదు, మేము కష్టం చేస్తే గద్దెనెక్కినావు. కానీ నీ ప్రభుత్వంలో మాకు వాటా అక్కర్లేదు, మా ప్రజలకు సహాయం కావాలని కోరుతున్నాం. అయితే జయరాం గారు, ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం వచ్చింది. ఆ రోజు కేసీఆర్ కథ చెప్పాము. జయరాం గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం వచ్చింది, ఇక్కడ పర్యటించింది, అంచనాలు తీసుకుంది. రెండోది, ఇక్కడ 2 కేంద్ర మంత్రులు, 2 కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, డైరెక్ట్గా పీఎంతో మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నాం ఇక్కడ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉన్నాడు. బీజేపీ పార్టీ కూడా తమ పాత్ర ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా లేకపోయినా ఇక్కడ విపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్ష పార్టీగా ఎమర్జ్ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నామన్న పార్టీ అక్కడికి వెళ్ళి కొట్లాడాల్సిన అవసరమో, లేకపోతే ఆ నిధులు విడుదల చేసే క్రమంలో దాని గురించి అడగాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది కదా, వాళ్ళు దాన్ని విస్మరించారని అనుకోవాలంటారా? డెఫినెట్ గా ఇప్పుడు మన ప్యానెల్లో బీజేపీ వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడుతున్నాం. కానీ బీజేపీ వాళ్ళు ఉంటే ఇప్పటికి నేను కడిగేసేవాడిని. సో ఇక్కడ విషయం ఏంటంటే మన రేవంత్ రెడ్డి విషయాన్ని సరే పక్కన పెట్టేయండి. కిషన్ రెడ్డికి ఏమైందండి? కిషన్ రెడ్డి సౌమ్యుడు, చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఒక మినిస్టరు, ఆయన డైరెక్ట్ పోర్ట్ఫోలియో, సహాయ మంత్రి కూడా కాదు, మంత్రి. దాని దృష్టిలో వచ్చి సహాయ మంత్రిగా ఉన్న సంజయ్, మన బండి సంజయ్, సీనియర్ లీడర్ గా ఉన్న ఈటల రాజేందర్. సో నేను లీడర్ను, ఏ విషయానైనా అనర్గళంగా మాట్లాడతాను రఘునందన్. వీళ్ళ నోట్లు ఏమైపోయినాయి? అడగడానికి పనికిరారా వీళ్ళు? ఓన్లీ తిట్టడానికే పనికొస్తారా? విమర్శించడానికే పనికొస్తారా? ఈరోజు ప్రజల కోసం కానీ, ప్రజా అవసరాల కోసం కానీ, ప్రజా అక్కర్ల కోసం కానీ బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం అనేది ఈ రోజు ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఖచ్చితంగా రైట్. ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి తనతో ఆ రెస్పాన్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి, 1600 కోట్లు ఇచ్చారు. మిత్రపక్షము ఆంధ్రప్రదేశ్లో ఉంది, 1000 కోట్లు ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రము ఎంత నష్టపోయిందో మీకు తెలుసు. కేంద్ర బృందాలు ఇక్కడ వచ్చి చెక్ చేసి వెళ్ళిన తర్వాత 416 కోట్లు సమంజసమేనంటారా? కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న అందరినీ సమానంగా చూడాలని సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నారు. కానీ మిత్రపక్షాలకి ఒక న్యాయము, ఇతర పక్షాలకి ఇంకో న్యాయమా అని ఇవాళ ప్రతిపక్షాలు ఇక్కడ ప్రశ్నిస్తున్నాయి. ఏమంటారు? రాజ్య ప్రతిపక్షాలకు మహారాష్ట్ర జనాభా ఎంత, మహారాష్ట్ర ఏరియా ఎంత, తెలంగాణ ఏరియా ఎంత, అసలు ముందు భారతదేశం ఏ రాష్ట్రం ఎంత పెద్దది, ఏ రాష్ట్రం ఎంత ముందు అది ఉంటే ఆ లెక్కకి పొద్దు లెక్క చూసుకోవచ్చు. నెంబర్ 1. ముందు మహారాష్ట్ర చిన్నదా, తెలంగాణ చిన్నదా? గోవా చిన్నంత తెలంగాణకి ఇవ్వమంటారా? మరి ఇప్పుడు తెలంగాణకి ఇచ్చినంత గోవాకి ఇవ్వమంటారా? ఈ లెక్క ఏందో తెలవాలి. పార్టీకి ఇచ్చినంత తెలంగాణకి ఇవ్వమంటారా? లెక్క తెలవాలి. అందుకోసమనే నేను అనుకుంటున్నానంటే వాళ్ళ భౌగోళికమైనటువంటి వాటి సరిహద్దులు కానీ, జనాభా కానీ భారతదేశం గురించి పూర్తి అవగాహన ఉందా లేదా అనేటువంటి మొదటి ప్రశ్న. రెండో ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అండి, వరద సహాయం కాదు. జనరల్ గా ప్రతి సంవత్సరము రెగ్యులర్ గా వచ్చేటువంటి వరద సహాయం, దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది, దాని మిగతా అంశాలన్నీ ఆధారంగా వచ్చేటువంటి డబ్బులు తప్ప ఇది అడిషనల్ గా వచ్చిన వరద సహాయం కాదు. ముందు అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రానికి సంవత్సరం వచ్చే విధంగానే ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ జనాభా మనకంటే ఎంత ఎక్కువ 17 పార్లమెంట్, 25 పార్లమెంట్ ఏరియా. కాబట్టి దానికి అక్కడ జనాభా లెక్క ప్రకారం, అక్కడ ప్రాంతాల లెక్క ప్రకారం ఆ లెక్క అది వస్తుంటది. అదే రొటీన్ గా వచ్చేటువంటి లెక్కలని ఇక మా తెలంగాణకు రాలేదు, మా హైదరాబాద్ కు రాలేదు, మా గల్లీకి రాలేదు అనేటువంటి భాష మాట్లాడడం అనేటువంటిది అది ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ప్రజలకు కూడా మేము చెప్తాం ఎట్లా ఏ లెక్కకి ఎట్లా వస్తుంది అనేది. ఇప్పుడు పాండిచేరికి ఇచ్చినంటే తెలంగాణకి ఇవ్వమంటారా, లేదా తెలంగాణకి ఇచ్చినంటే పాండిచేరికి ఇవ్వమంటారా? ఈ లెక్క ఎట్లుంటుంది? పాండిచేరి ఒక పార్లమెంట్ ఏరియా,
చిన్న ఏరియా, దానికి ఇచ్చిన తెలంగాణకి లెక్క పెడతామా? ఎప్పుడన్నా గోవాకి ఇచ్చిన తెలంగాణ లెక్క పెడతామా? అందుకోసమనే భౌగోళికమైన స్వరూపాన్ని తీసి మాట్లాడుకోవాలనేది మాత్రం నా అభిప్రాయం అండి. ఇది ఎవ్రీ ఇయర్ కొంచెం ముందుగా ఇస్తారు, రావాల్సిన కంటే కొంచెం ముందు ఇస్తారు. అట్లాగే నష్టాలు అనేటువంటిది తెలంగాణలో జరిగినా, ఆంధ్రప్రదేశ్ జరిగినా, ఢిల్లీలో జరిగినా, గదిలో జరిగినా ఇప్పుడు ఇచ్చినటువంటిది నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక్క రూపాయి కూడా వాటి మీద చేయదు. రైల్వేల నిర్మాణం ఉంది, ఒకవేళ రైలు రోడ్డు ట్రైన్ ట్రాక్లు కూడా పోయినాయి, మీకు తెలుసు మొన్న వరదలలో. ఆ ట్రైన్ ట్రాక్లకు ట్రైన్ కావాల్సిన ఆ రైల్వేలకు వచ్చిన ఎక్స్పెండిచర్ మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అట్లా అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయి. రాష్ట్రము కేంద్రము కలిసిందే దేశం. రాష్ట్రం వేరు, కేంద్రం వేరు. మా తీయాలంటే మోడీ ప్రింట్ వల్లప్పుడు చెప్పండి, మా హైదరాబాద్ కి ఎందుకు ఇవ్వట్లేదు, మా ఖమ్మంకి ఎందుకు ఇవ్వట్లేదు అడిగారు అనుకోండి, ఎవరు సమాధానం చెప్తారు? హైదరాబాద్ వరదలు వస్తే ఈడెందుకు చేయలేదు, తెలంగాణకు వరదలు వస్తే ఆడెందుకు, నల్గొండకి ఎందుకు ఇచ్చారు, ఖమ్మంకి ఎందుకు ఇచ్చారు చెప్పాలి. మరి ముఖ్యమంత్రి మహబూబ్నగర్ అంతెందుకు ఒక కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు పెట్టారు, మా దేవరకొండ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలు. రైట్. కానీ వరద ఎందుకు ఇచ్చారు తెలంగాణకి, మొత్తం తెలంగాణ మా దేవరకొండకి ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పాలి. ఒక సిద్దిపేటకి ఎందుకు ఇస్తారు, తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు కాదు. మేము సిద్దిపేటకి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇచ్చారనే ప్రశ్న కాదు. అయితే చట్ట ప్రకారము, ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారము ఏ రాష్ట్రానికి ఎంత రావాలో అంత వచ్చింది. కానీ 10,000 కోట్లు కాదు, వరద నష్టం 10,000 కోట్లు అన్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్ తరఫు నుంచి అంటే మీరు అన్నట్టు మ్యాచింగ్ గ్రాంట్ ఇవన్నీ సరే ఇంకొద్దిగా ఎక్కువ ఇచ్చే ప్రయత్నమో అవకాశం ఉంటే దాన్ని ఆలోచించాల్సిన అవసరమో లేదంటారా? ఇద్దరు కేంద్ర మంత్రి పదవులు ఇక్కడ నుంచి ఉన్నాయి, 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కడే కానీ దీనికి సంబంధించి మాట్లాడినట్టుగా నాకు కనిపించలేదు. నేను హరీష్ రావు అన్నారు. నేనేమంటానంటే లెక్కలు ఆయన హరీష్ రావు 1,00,000 కోట్లు అడుగుతాడు, ఇవ్వాలా చెప్పండి. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు మా తెలంగాణకి ఇవ్వండి, ప్రపంచ భారతదేశంలో బడ్జెట్ అంతా మా తెలంగాణకి ఇవ్వండి, ఏ రాష్ట్రానికి ఇవ్వద్దు. అక్కడ ప్రజలు నివేదికలు పొందుపరుస్తారు కదా, అంటే ఇప్పుడు రోడ్లకు ఎంత నష్టం జరిగింది, నివేదికలు ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు మీరు అడిగింది నివేదిక కాదు కదా. ఇప్పుడు అది వచ్చినోడు లెక్కలేయడా, వచ్చినోడు చీఫ్ సెక్రటరీ కూర్చొని నష్టానికి ఎంత, ఈ నష్టానికి ఎంత ఎస్టిమేషన్ చేయాలా? ఇప్పుడు మా ఊరు నుంచి మీ ఊరికి రోడ్డు వేయడానికి మీరు 10,000 కోట్లు అంటారు, కానీ లెక్క ప్రకారం మన 1000 కోట్లు అవుతాయి కదా. అంటే కాస్ట్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఫిక్స్డ్ ప్రైస్ ఉందండి. ఒక పెన్ను కొనడానికి మీరు 50 రూపాయల పెన్ను అంటారు, ప్రభుత్వం 10 రూపాయల పెన్ను కొనమంటుంది. మీరు ఏం కొనాలి? ప్రభుత్వానికి లెక్క కూడా ఉంది. ఏ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వానికైనా ఉంది. లంచం తీసుకునే ప్రభుత్వాలకు లెక్కలు వేరే ఉంటాయి. కానీ వాస్తవానికి ప్రజల సొమ్మును ప్రజలకు ఖర్చు పెట్టుకోవడానికి ప్రభుత్వం కొన్ని లెక్కలు ఉంటాయి. టేబుల్ కొనడానికి మన దగ్గర అయితే 1000 రూపాయలు, ఎందుకంటే 500 లంచం తిన్నారు కాబట్టి 500 వాస్తవమైన లెక్క. కేంద్ర ప్రభుత్వం దగ్గర 500 రూపాయలే ఉంటుంది. నాకు 500 ఎందుకు ఇస్తున్నావు, నేను 1000 అడిగినా కదా అంటే కుదరదు కదా. రైట్. అదే అందుకోసం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రభుత్వానికి ప్రాజెక్ట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ కట్టడానికి ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది. ఏ ప్రభుత్వానికైనా బీజేపీ ప్రభుత్వం ఉంటుందా, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, ఇష్యూ అది కాదు. కనుక లెక్క ఉంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వాలు అనుకుంటున్నాయి, ఈవెన్ స్టేషనరీ కొనాలన్నా కూడా రేట్ ఒక ఫిక్స్డ్ రేట్ ఉంది. దానికి వెబ్సైట్ ఉంది, అదే రేటు కొనాలి. కేంద్రంలో ఏది కొన్నా కూడా దాంతో దానికి ఫిక్స్డ్ రేట్ ఉంది. అందుకోసం మీ లెక్కలు వేరు, ప్రభుత్వం అధికారులు లెక్కలు వేరు. ఈ లెక్కలు చెప్పొచ్చు. సిద్దిపేటకి ఎందుకు ఇస్తారు, మా దేవరకొండకి ఎందుకు ఇస్తారని మనం అడగలేం కదా. అడగం కూడా కదా. సిద్దిపేట కూడా ప్రజలే, మన వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళే, దేశం కాదా. కోసమనే అర్థం చేసుకోవాలి. ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టే రాజకీయ పబ్బం గడుపుకునే వాళ్ళకి ఈ పార్టీ ఎప్పటికిట్లాగే ఉంటది. అందుకోసం దేశభక్తి కంటే ఎక్కువ ప్రాంతీయ దురభిమానాన్ని క్రియేట్ చేస్తారు వీళ్ళు. అందుకోసం అట్లాంటి వాళ్ళని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉంటారు కూడా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సతీష్ గారు, ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా అంటే మీరు కోరింది ఇవ్వడం కాదు, అక్కడ ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అది ఇవ్వడం అన్నది మా బాధ్యత అని ఒకటి చెప్పడము. రెండోది మనకి జయరాం గారు చెప్పినట్టు కూడా ఏంటంటే అడగంది అమ్మాయినా పెట్టదు, అలాంటిది మనం అడగకుండా ఉంటే ఎట్లా అన్నది. ఇక్కడేమో ప్రతిపక్షం పాలకపక్షం ఏమో ఇతరత్ర కారణాలు చెప్పుకొని మీరు కొట్లాడుకుంటున్నారు. కానీ ఇలాంటి కేంద్ర సహాయం అవసరమైనప్పుడు లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయపడి ముందుకెళ్లాలన్న ఆలోచన చేయకపోవడం అన్న దాని మీద ఎలా చూడాలంటారు? అందరూ మాట్లాడితే హాస్యాస్పదండి. అడగండి అంటే మేము ప్రభుత్వంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాము. అప్పటికైనా ఫస్ట్ నుంచి కూడా వరదలో గతంలో ఇప్పుడు మనం అప్పుడు వరద బాధితులను కూడా కాపాడండి, వరద బాధితులకు న్యాయం చేయండి, వాళ్ళకు అప్పుడైతే ఏదైతే సీతక్క గారు అన్నారో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి, ఇల్లు పోతే 5 లక్షలు ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి తనన్న మాటలే మేము గుర్తు చేస్తేనే వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఆవేశం తన్నుకుంటూ వచ్చింది. అంటే ప్రతిదీ కూడా
ప్రతిపక్షంలో ఉన్నామా మేము ప్రభుత్వంలో ఉన్నామా అన్నట్టు మీరు అందరూ మర్చిపోయి కేసీఆర్ చెప్పాలి కేటీఆర్ చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళిందంటే ప్రభుత్వంలో అంటే ప్రతిదీ మేము చెప్తేనే రుణమాఫీ ఎంత చేయాలంటే లిస్ట్ తీసుకురారు మీరు మేము చేస్తామంటారు. నిరుద్యోగులు ఎంతమంది ఉంటారు చెప్పండి మీరు లిస్ట్ తీసుకురండి మరి ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాను అంటారు. అంటే ప్రతిదీ కూడా కేసీఆర్ కేటీఆర్ చెప్తేనే ఇస్తారు తప్ప మీకు ఒక సోయి లేదు, అవగాహన లేదు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చారు. ఇప్పుడు గతంలో నుంచి చెప్పినాము పక్క రాష్ట్రానికి 1000 కోట్లు ఇచ్చినామని చెప్పినారు ఎన్డీఆర్ఎఫ్ నిధులు అంతే కదా 10,000 కోట్లు 1000 కోట్లు ఇచ్చారు. పక్క రాష్ట్రానికి 1000 కోట్లు ఇచ్చినప్పుడు మనకు కూడా ఇవ్వాల్సింది బడాయి బాయ్ చోటా బాయ్ అన్న పెద్దలు మీరు అని చెప్పి మాట్లాడిన క్యాల్కులేషన్ చెప్పారు కదా, అక్కడ జనాభా ప్రాతిపదిక ఉంటుంది, ఏరియా కవరేజ్ ఉంటుంది, ఇవన్నీ ఈ క్యాల్కులేషన్స్ ఉంటాయి తప్ప. మన రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. పోయి మానవీయ కోణమో లేదా ఇట్లా ఇబ్బంది పడిందాయో రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని పోయిరు. మీరు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళ సొంత లాభాలో స్వలాభాలో మరి ఏందో పక్కన పెట్టి కొట్లాడిన పరిస్థితుల్లో కనబడలేదు. నిజంగా మీరే చెప్పండి, ఇదే మీడియా సంస్థలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బయట విశ్లేషకులు ప్రజలు చెప్పండి, ఏ రోజన్నా ఈ వరద బాధితుల నిధుల కోసం కొట్లాడినట్టు ఎక్కడన్నా కనబడ్డదా? మీరు నిజంగా కొట్లాడితే రోడ్డు మీద రండి, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానిస్తుంది, మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం. రైట్ లింగం గారు, మీరు బాధ్యతగా వ్యవహరించుంటే జయరామ్ గారు కూడా ఒకటి గమనించాలి, కాంగ్రెస్ పార్టీ అడగలేదనేది దయచేసి మీరు అది అట్లా మాట్లాడకూడదు. మీరు పెద్దలు మీరు తెలుసుకోండి. మేము ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు చాలా స్పష్టంగా అడగడం జరిగింది. రెండోది మీరు బడాబాయ్ అంటే మీరందరూ కూడా చదువుకున్న వ్యక్తులు. ఇక్కడ ఇండియా ఈజ్ ఎనే కోఆపరేటివ్ ఫెడరలిజం. రాష్ట్రము కేంద్రము ఒక పెద్దన్నగా కేంద్రం అనేది అడిగిండు. దాన్ని మీరు అట్లా అర్థం చేసుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరు తెలిసో మరి తెలియక మాట్లాడారో అది దట్ ఈస్ అప్ టు యువర్, నేను మీకే వదిలేస్తున్నా. ఎవరైనా కూడా కేంద్రం అనేది పెద్దన్న అంటారండి. ఇండియా ఈజ్ ఎ కోఆపరేటివ్ ఫెడరలిజం. అదే అడుగుతున్నారు మీరు. పెద్దన్న మీరు చెప్పారు, పెద్దన్న దగ్గర నుంచి సాధించుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. రెండోది, మొన్న జరిగిన వరదలలో మాకు వరద సహాయం చేయండి అనేది ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. వాళ్లకు కనీసం సోయి లేదు. ఎందుకంటే వాళ్లకు తెలంగాణ కంటే ఈ ప్రాంతం కంటే ముఖ్యం, వాళ్ళకు ఆంధ్ర ప్రాంతం ముఖ్యం, అదే విధంగా మహారాష్ట్ర ఇతర ప్రాంతాలు ముఖ్యం. ఇవాళ మా తెలంగాణ ఖమ్మంలో వరదలు వచ్చి ఆగమైంది, మమ్మల్ని ఆదుకోండి, 10,000 కోట్లు మాకు ఇవ్వమని ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులు ఢిల్లీకి వెళ్ళి కూడా కలిసి వచ్చిరండి. మరి మీరు కళ్ళుండి చూడకపోతే అది మేమేం చేయలేం. ఇక బీఆర్ఎస్ మాట్లాడుతుంది. మరి బీఆర్ఎస్ దయచేసి నిస్సుక్కుగా మాట్లాడకండి. మీరు ఈ ప్రభుత్వం వరదలు వస్తుందని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు స్వయంగా ఖమ్మం వెళ్తే మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏడబడుకుండండి. ఏం బాధ్యత లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు? లింగయ్య గారు ఒక చిన్న ప్రశ్న, లింగయ్య గారు వినండి, లింగయ్య గారు వినండి. మీరు దాటవేస ధోరణి మాటలు మాట్లాడకండి, వినండి ఒక్క నిమిషం. మీరు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు బీజేపీ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రదేశానికి చెందిన వ్యక్తి. వరద బాధితుల ఆదు కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యారు? ఎందుకు నిధులు తీసుకురాలేకపోయారు? ఇంతమంది మంత్రులు, ఇంతమంది 2 కేంద్ర మంత్రులు, ఈ రోజు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి కేంద్రంలోకి వెళ్ళి కొట్లాడి ఎందుకు తీసుకురాపోయారు? ఇంకొకటి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీకు కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీ వాళ్ళు, ఎందుకు కొట్లాడలేకపోయారు? మాకు మళ్ళా కేసీఆర్ కావాలా? మీకు మళ్ళా కేవలం మీరు చేయలేక చేతగాక కేసీఆర్ గారి మీద ఏడుపు, కేటీఆర్ గారి మీద ఏడుపే తప్ప మీరు ఎందుకు మంత్రులుగా ఎందుకున్నారు? అక్కడ పొల్ల రాజకీయాలు చేసిండు. మీ పార్టీలో మధ్యలో ఉన్న గొడవలు, అది విత్ ఇన్ ద టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో మధ్యలో గొడవని దానికి కూడా ప్రభుత్వానికి కాంగ్రెస్ మీద అయితే ఇప్పుడు కంక్లూషన్కి వెళ్దాం. లింగం గారు కంక్లూషన్కి వెళ్దాం. ఇప్పుడు ఎందుకంటే అంటే 2 రకాల వాదనలు ప్రతి సందర్భంలో వినేదే. బీజేపీ ఇంకా అంటే ఆ స్టెప్ చేయలేదు కానీ బట్ చెప్తుంది కంపల్సరీ ఏంటంటే మీరు నివేదిక ఇవ్వడంలో ఆలస్యం చేశారు, నివేదిక మీరు సరిగ్గా అందుకే ఫైనల్ కంక్లూజన్ పాయింట్ చెప్పండి లింగం గారు. కంక్లూజన్ పాయింట్ చెప్పండి. ఇవాళ జయరాం గారు మీకు లాస్ట్ పాయింట్ ఇస్తాను, లాస్ట్ అవకాశం ఇస్తాను మీకు, నేను క్లోజ్ చేద్దాము. జయరాం గారు యాదవ్ భాష ఒకటి చేంజ్ చేసుకోవాలి.
నన్ను అనే సినిమా కాంగ్రెస్ నాయకులు ఉంది అనుకుంటే నా నోరు తెరిస్తే ఎట్లుంటుందో జనాలు లేదు, పర్సనల్ లాగా కాదండి. పద్ధతిగా మాట్లాడు, నువ్వు అందరితో మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడితే మర్యాద ఉండదు తమ్ముడు. నీకు ఇంత ఇప్పటి వరకు ఈ రోజు ఆ గౌరవాన్ని నీ రేవంత్ రెడ్డి విను ఫస్ట్ నీ రేవంత్ రెడ్డి పోయి చెవులో చెప్తే నాకు అర్థం కాదు, ప్రజలకు చెప్పడం నేర్చుకోమని చెప్పు. నీ రేవంత్ రెడ్డి నోరును ఎగేసుకొని మాట్లాడతాడు కదా, జనం ముందు వచ్చి మాట్లాడమని చెప్పు. నీ రేవంత్ రెడ్డిని పోయి అన్న అని పోయి ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, జనం ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పు. నీ రేవంత్ రెడ్డిని ప్రజలకు ఎందుకున్నా ఇక్కడ ముఖ్యమంత్రి ఒక్కడికి తమ్ముడు మాత్రం కాదు, ఈ రాష్ట్రానికి కూడా పెద్దనే, అది తెలుసుకొని మాట్లాడమని చెప్పు. నీ రేవంత్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పు. నీ రేవంత్ రెడ్డి కులానికి ముఖ్యమంత్రి కాదు, లేకపోతే కొన్ని మాత్రమే ముఖ్యమంత్రి కాదు అనే విషయం తెలుసుకో. నేను నో తెలిస్తే నీ పార్టీ ఏమైపోతుంది, నీ ప్రభుత్వం ఏమైపోతుంది అది తెలుసుకో. అనుకుంటున్నావా దగ్గర పెట్టుకొని మాట్లాడుకో తమ్ముడు. ఇంకొకసారి ఎవరైనా పర్వాలేదు, కేసీఆర్ నే ఆడుకున్నా, నీ రేవంత్ రెడ్డి పెద్ద లెక్కన మన సూచనలు ఇద్దాం. రైట్ జయరాం మన సూచనలు ఇద్దాం కంపల్సరీ. ఆ సూచనలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం. జయరాం రైట్ జయరాం మీ సూచనలు కంపల్సరీ ప్రభుత్వానికి అవసరమే సూచనలు చేద్దాము. రైట్ జయరాం యువర్ పాయింట్ ఇస్ టేకెన్. విషయం చాలా సీరియస్ గా ఉంటుంది. ఒక తమ్ముడిగా చెప్తున్నాను, నేను ప్రజల కోసం మాట్లాడతాను, నీ చేత ఏదో ప్రజల కోసం మాట్లాడు. రేవంత్ రెడ్డిపై చెవులో మాట్లాడడం కాదు, మాకు కనిపించేలా వినిపించేలా మాట్లాడడం. జయరాం గారు ఎందుకు ఆవేశపడుతుంది నాకు తెలియదు. ఎట్లా మాట్లాడతావు? దయచేసి మీరు క్లారిఫై చేయనివ్వండి. జయరాం గారు క్లారిఫై చేయనివ్వండి. అధికారం ఉంది, నేను కొట్టాడితేనే అధికారంలో కూర్చున్నావు, నువ్వు కొట్టాడితే నేను మాట్లాడతలేను. రైట్ జయరాం గారు ఎక్స్ప్లెనేషన్ విందాం. లాస్ట్ పాయింట్ విందాం. లింగం గారు కంక్లూడ్ చేయండి లింగం గారు. జయరాం గారు 1 సెకండ్ ప్లీజ్. జయరాం గారు ప్రజలు ఉన్నారు, నా ఆవేశం వెనుక 4 కోట్ల మంది జనం కోసం మాట్లాడుతున్నారు. రైట్ నువ్వు నీ కోసం మాట్లాడుతున్నావు, నీ రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుతున్నావు, రైట్ జయరాం గారు కోసం మాట్లాడుతున్నావు, లేకపోతే జయరాం గారు ప్లీజ్. జయరాం గారు ప్లీజ్ ఆయన ఆన్సర్ చేయనివ్వండి ప్లీజ్. ఆయన ఆన్సర్ చేయనివ్వండి. దయచేసి ఇవాళ మేము అందరం ప్రజల కోసం మాట్లాడు. జయరాం గారు ప్లీజ్. జయరాం గారు రిక్వెస్ట్ ప్లీజ్. లెట్ హిమ్ కంక్లూడ్. జయరాం గారు ప్లీజ్. ఇప్పుడు కొన్ని వందల ఇంటర్వ్యూలలో నీతో కూర్చున్నాను, ఏ రోజన్నా నేను ఎప్పుడైనా పర్సనల్ గా ఎవరైనా మాట్లాడినా? జయరాం గారు ఒక డాక్టరేట్, నేను ఒక మెడికల్ డాక్టర్ ని, నేను ఏ రోజైనా ఏ రాజకీయ నాయకుడైనా పర్సనల్ గా మాట్లాడినా? జయరాం గారు లెట్ హిమ్ కంప్లీట్. పర్సనల్ గా నాకెట్లా ముడిపడతావు దీన్ని? జయరాం గారు ప్లీజ్ ఒక నిమిషం. లింగం గారిని ఒకసారి ఆన్సర్ చేయనివ్వండి ప్లీజ్. లింగం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది, ఇది డెఫినెట్ కూడా ప్రజాప్రభుత్వాలకు దయచేసి రాక్షస ప్రభుత్వం దయచేసి ప్రజాప్రభుత్వాన్ని రైట్ లింగం గారు లాస్ట్ పాయింట్ మీరు కంక్లూడ్ చేసేయండి ప్లీజ్. టైం ఎక్స్టెండ్ అయిపోయాం మనం ఆల్రెడీ. కంక్లూడ్ చేయండి ప్లీజ్. జయరాం గారు 1 సెకండ్ ప్లీజ్. జయరాం గారు ప్లీజ్. జయరాం గారు 1 సెకండ్ ప్లీజ్. ఆయన ఆన్సర్ చేయనివ్వండి. జయరాం గారు ఆయన ఆన్సర్ చేయనివ్వండి. ఓపుకున్నారు కదా, నేనేమంటున్నానంటే డెఫినెట్ కూడా ఇది ప్రజాప్రభుత్వం, ఏదైనా సమస్య ఉంటే వినడానికి సిద్ధంగా ఉంది. నేను ఏమన్నా అంటే ఈ మంత్రులు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రిని స్వయంగా కలిసి తెలంగాణకు మీరు సాయం చేయండి. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జయరాం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లింగం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు. ఓవరాల్ గా చూస్తే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాల్సిందే. కంపల్సరీ వరద సాయం అందాలి అంటే ఇరు ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కలిసి పనిచేస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్నది అయితే అది నిర్వివాదాంశం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.